క్వశ్చన్ అండి. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఎంత చేయడం నమ్మకం లేదు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అందరూ క్రైస్తవులేనా? క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించి నడిచేవారు. మరి అందరూ క్రైస్తవులేనా? మరి ఎంతమంది నడుస్తున్నారో ఏంటో నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ ఆఖరితో అడుగుతా, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు అంటే మనం అందరూ క్రైస్తవులేమా అనేసి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన పద్ధతులు, క్రైస్తవులు కొన్ని ఆచారాలు ఉంటాయండి. ఆచారాలు, పద్ధతులు, విలువలు, వ్యక్తిత్వాలు ఇవన్నీ ఉంటాయి. దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంకి వచ్చినప్పుడు ఒక మాదిరిగా, ఒక ఎగ్జాంపుల్ మనం ఎలా జీవించాలి, ప్రతి ఒక్క మానవుడు ఎలా జీవించాలి అనే ఒక ఎగ్జాంపుల్ మనకి చూపించి ఆయన వచ్చి మనకి ఒక ఎగ్జాంపుల్ మాదిరిగా నిలిచారు. మరి మనం ఎంతమంది క్రైస్తవులు అనేది మనం ఆఖరణ తెలుసుకున్నాం. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. నాకు అంత అనుభవం లేదు, దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి నేను వాక్యం చెప్పడానికి నిల్చున్నాను. మరి దేవుడు నాకు ఆయన యొక్క శక్తినిచ్చి మీ అందరితో ఈ యొక్క వాక్యాన్ని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవడం ఒకసారి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి ఏర్పరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన పెద్దతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఎలా ఉన్నారంట? దేవునికి వ్యతిరేకంగా, దేవుడు చెప్పిన మార్గం కాకుండా, దేవుడు మనకి ఎలాగైతే ఉండాలి అని చెప్తున్నాం ఆ విధానంలో కాకుండా, ఆయన మార్గాన్ని మనం అనుసరించుకోకుండా కాఠిన్యం కలిగి ఈ యొక్క అన్ని వల్ల వాళ్ళ యొక్క మనసు కాఠిన్యంతో నిండిపోతాట, అంధకార సంబంధంతో నిండిపోతాట. వాళ్ళు ఏదో దేవునికి వ్యతిరేక కార్యాలు చేస్తూ ఉంటారంట. మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలంటే ఎలా ఉంటాయి? ఒక్కసారి మనం అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనం కనుక చూసుకోవాలి. 15వ వచనం కనుక చూసుకుంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. ఎలా ఉండాలంట? ప్రభు యొక్క చిత్తం ఏమిటో తెలుసుకొని గ్రహించుకోవాలి. ఈ యొక్క అజ్ఞానికి ఎలా ఉంటుందంటే దేవుడి యొక్క చిత్తం ఏమిటో తెలియదు. దేవుడు మరి ఎందుకు అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చేది తెలియదు. ఆయన యొక్క త్యాగం ఎందుకు అలాగా మరణం పొంది దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో తెలియదు. ఏమీ తెలియకోకుండా క్రైస్తవుని నేమ్సే దేవుడి యొక్క కుమారుని అని చెప్పుకొని తిరుగుతున్నాము తప్పితే ఆయన యొక్క మార్గం అనుసరించి ఆయన యొక్క క్రియలను బట్టి మనం ఆయన చెప్పిన విధానంలో మనం నడిచేవారుగా ఉన్నామా లేదా ఒకసారి గ్రహించుకోవాలి. మనల్ని మనం ప్రశ్న చేసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కటి ఈ యొక్క బైబిల్లో మనకి వివరంగా ముద్రించి ఉన్నారు. మరి ఎంతమంది అయితే బైబిల్ చదువుతారో నాకైతే తెలియదు. కానీ బైబిల్ చదివితే కనుక దేవుని యొక్క చిత్తం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్నమాట. మరి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఎంతో టెన్షన్ వచ్చే వాక్యం ఏం చెప్పాలి ఏంటి అనేసరి మరి దేవుడు నాకు ఇచ్చిన ఇదిని బట్టి మన క్రైస్తవులు కొన్ని అనుసరించి జీవించాలి. వాటిని బట్టి మనం వెలుగు కలిగి జీవించాలి అని చెప్పేసి అని నేను ఈ యొక్క వాక్యాన్ని అప్పటికప్పుడు మార్నింగ్ నేను ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో రెడీ చేసుకొని రావడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోలేదు. సద్వినియోగం చేసుకోవాలంటే మరి నేను ఈరోజు క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంతమంది తల్లిదండ్రులు
వాళ్ళ యొక్క బిడ్డలతో రోజు కూర్చొని కుటుంబారాధన చేస్తున్నారు. కుటుంబారాధన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఎదురు రేపు 1 2 3 4 కుటుంబారాధన చేసే వాళ్ళు ఎంత తక్కువ మంది ఉన్నారు. ఓకే, సమయాన్ని బట్టి కొంతమంది పనులకు వెళ్ళి లేటుగా వస్తారు, అనుకూలంగా ఉండదు. అనుకూలంగా ఉన్నప్పుడైనా కూర్చొని చేసేవాళ్ళు ఎంతమంది అండి? కుటుంబంలో కుటుంబారాధన అనేది ఉంటే కనుక అది ఎంత బలంగా ఉంటుంది అంటే సమయంని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే ఉద్యోగానికి వెళ్ళి మనం చేసుకొని మన యొక్క ఈ లోక క్రియలు, ఈ లోకంలో మనం జీవించడానికి కావలసిన వాటిని చేసుకోవడం కాదండి సమయం సద్వినియోగం చేసుకోవడం అంటే. సమయం సద్వినియోగం చేసుకుంటూ అది దేవునికి మహిమకరంగా ఉండాలి మన యొక్క సమయం. మరి ఆ సమయాన్ని ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ప్రస్తుత యవ్వనస్తులు లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు మనం ఒకసారి కనుక జ్ఞాపకం చేసుకోగలిగితే సమయాన్ని ఎంత వృధా చేస్తాం అనేది మనకే తెలుసు అన్నమాట. ఒక్కసారి సీరియల్ చూస్తారు కదా, ఒక్క ఎపిసోడ్ మిస్ అయితే ఎలా ఉంటుందండి మీకు? సమయానికి వెళ్ళి కూర్చుని పోవాలి, కానీ ప్రార్థనకు వచ్చేసరికి కూర్చోరు. ఎందుకంటే సీరియల్ నా ఇంట్రెస్ట్ ప్రార్థనలో ఉండదు అన్నమాట. మరి దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. జ్ఞానులు అంట, మరి మన జ్ఞానమో అజ్ఞానమో మనకైతే మనమే కష్టం వేసుకుంటే మనకి అర్థమైపోతుంది. సమయాన్ని ఒక అరగంట సీరియల్ చూసే టైంలో ఆ సమయాన్ని బైబిల్ చదివితే మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారిగా ఉంటామా లేకపోతే దుర్వినియోగం చేసిన వారు ఉంటామా? సద్వినియోగం చేసిన వారిగా ఉంటాం. అది ఎంతో ధన్యత అన్నమాట. దేవునితో సమయం గడపడం అనేది ఎంత ధన్యత అంటే అది నేను అనుభవించా. నా కుటుంబంలో నేను మార్పులు చూశాను, మా నాన్నగారు మార్పులు, నేను ప్రతి ఒక్క విషయంలో దేవునితో మేము ఎదుగుతున్న కొద్దీ మా జీవితంలో కూడా దేవుడు ఆ యొక్క ప్రతిఫలాలు కూడా చూపిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ సమయం సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకునేది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని అని చెప్పేసి అని ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. ఒక్కసారి మనం కొరింథీయులకు వెళ్తే 1 కొరింథీయులు 10వ అధ్యాయం 20 వచనం నుంచి 22 వచనం. ఒక్క నిమిషం అండి. కొన్ని మన క్రైస్తవులే చేసే కొన్ని విధానాలు ఎలా ఉంటాయి అని అంటే 2 పడవల మీద కాలేసి నడిచేస్తూ ఉంటారు. 2 పడవల మీద కాలేసి నడిచేస్తారు. చాలా తెలివిగా అన్నమాట. అటు నుంచి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, ఇటు నుంచి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. మరి ఒకసారి కొరింథీయులు 1 కొరింథీయులు 10వ అధ్యాయం 20 వచనం నుంచి చదవండి ఒకసారి. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులను దేవుని కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాల్గొనక నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరుడు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరడు. ప్రభువునకు రోషము పుట్టించదవా? ఆయన కంటే మనం బలవంతులమా? చదవమా. ఇక్కడ మనం చూసుకుంటే నేను మరి ఎంతమంది అయితే ఈ ఫాలో అవుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ జనరల్ ఇప్పుడు అపోస్తులైన పౌలు కొరింథీయులకి పత్రిక రాస్తూ వాళ్ళకి ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా వివరంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? విగ్రహాల జోలికి వెళ్ళొద్దని చెప్పారు. విగ్రహాలు కల్పించిన బలులు ప్రసాదాలు ఇవి తినొద్దని చెప్పేసి అని చెప్తున్నారు. మరి మనం ఎంతమంది అయితే ఆ జోలికి వెళ్తున్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఏమన్నది దాని ఫుడ్డే కదా అని చెప్పేసి తీసుకున్నారు అని అంటే చదవండి. అక్కడ 22వ వచనం చదవండి. ప్రభువునకు రోషం పుట్టించదవా? ఆయనకంటే మనము బలవంతులమా? ఏమంటున్నారు ఇక్కడ? ప్రభువు కంట రోషం పుట్టిస్తున్నారంట. పొరపాటున
ఏముందలే తెలియక, చాలా మంది తెలియక తీసుకొని తినేస్తూ ఉంటారు. ఆ విగ్రహాలకు అర్పించినవి మనం ఏవైనా సరే వాటిలో పాలు పంచుకున్నట్లయితే ఇవి జనరల్ వర్డ్సేనండి, తెలిసిన వర్డ్సే. కాకపోతే మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి నేను కొన్ని వర్డ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అయ్యే మీకు చెప్తున్నాను. విగ్రహాలకి అర్పించిన వాటిని తినకూడదన్నమాట. వాటికి అర్పించి తింటే మనం దేవుడికి రోషం పుట్టించిన వారు ఉంటాం. అదేవిధంగా ఆ యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలని నేను కోరుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం 19వ వచనం వారు సిగ్గులేని వారయ్యండి నానా విధములైన అపవిత్రతను అత్యంతో జరిగించుటకు తమ తామే కామతత్వమునకు అప్పగించుకొని, అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యం ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారి ఎడల మీరెలాగూ క్రీస్తు నేర్చుకున్న వారై మీరెలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయములనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలను. ఏం ధరించుకోవాలంటే నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే ఎలాగా? క్రీస్తును పోలిన వారై నవీన స్వభావమును ధరించుకోవాలి. ఈ యొక్క మన కొన్ని లోకాచారాలు, లోక పద్ధతులు, లోకంలో ఉన్న ఈ ఏముందలే అని చెప్పేసి ఈ విగ్రహాలకు అర్పించినవి లేకపోతే వీటికి అర్పించిన విగ్రహాల జోలికి కనుక మనం వెళ్తే కనుక దేవునికి రోషం పుట్టించేవారు ఉన్నాం. అలా రోషం పుట్టించుకోకుండా ఏం చేయాలంట? నవీన స్వభావం గలవారై మనం దేవుని క్రీస్తును పోలిన వారై నడుచుకోవాలంట. అదేవిధంగా యవనస్తుల దగ్గరికి వస్తే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం మనకు చదువుకుంటే, ఒక్క నిమిషం అండి, యవనస్తులు చదవాలి. బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అంటే నాకు సంతోషం లేదని నీవు చెప్పాల్సిన సంవత్సరములు రాకముందే తేజస్సులకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. ఎంతమందికి మీ సృష్టికర్త అంటే తెలుసు? యవనస్తులకి ఎంతమందికి మీ సృష్టికర్త తెలుసు? మీ సృష్టికర్తనంట బాల్యమందే స్మరణ తెచ్చుకోవాలంట. దుర్దినములు రాకముందే సమయమును వృధా చేయకోకుండా సద్వినియోగం చేసుకుంటూ దేవుణ్ణి స్మరణ తెచ్చుకుంటూ మన యొక్క జీవితాన్ని గడపాలంట. ఇప్పుడు ప్రస్తుత యవనస్తులు ఎలా ఉన్నారు అంటే సమయాన్ని దేనికి ఇస్తున్నారు అని మనం ఎక్కువ ఆలోచించగలిగితే వాళ్ళు ఇచ్చే సమయం మొబైల్స్కి ఇస్తున్నారు, మూవీస్కి ఇస్తున్నారు, ఆ యొక్క ఇన్స్టా రీల్స్కి ఇస్తున్నారు, ఫేస్బుక్కి ఇస్తున్నారు. ఇలా సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన
విగ్రహారాధన. దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి మహిమ తీసుకురానిది ఏదైనా సరే దాని జోలికెళ్ళి దానికి మనం ఎడిక్ట్ అయితే దాన్ని కూడా మనం విగ్రహారాధన అని అంటారు. విగ్రహారాధన అంటే ఒక్క విగ్రహముల్ని పూజించడమే కాదు, విగ్రహారాధన అంటే దేవుణ్ణి పక్కన పెట్టి ఆయన యొక్క సమయమును దొంగిలించి ఈ యొక్క మొబైల్స్కి ఇచ్చి, లేకపోతే ఈ యొక్క ఇన్స్టా రీల్స్కి ఇచ్చి, షార్ట్స్కి ఇచ్చి, ఇలాగ యూట్యూబ్కి ఇచ్చి, ఇలా మొత్తం సమయాన్ని అంతా వృధా చేస్తూ విగ్రహారాధన చేస్తున్నారంట. మరి ఎంతమంది యవనస్తులు ఈ యొక్క వాక్యం తాకుతుందో నాకైతే తెలియదు. బట్ విగ్రహారాధన చెయ్యకూడదు. దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా విగ్రహారాధన అవుతుంది అన్నమాట. ఇంకా 11వ వచనము, ప్రసంగి గ్రంథంలోనే 11వ అధ్యాయము 9వ వచనము. ఒక్క నిమిషం అండి, ప్రతి 11వ వచనం చదవ. 11వ అధ్యాయము 9వ వచనం. చదువు. 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండలేము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకుంచుకొనుము. లేత వయస్సు నడిప్రాయమును గతించిపోవునని కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొను. అర్థమైందా? యవనస్తులంట వాళ్ళ యొక్క యవనంలోనే వాళ్ళకి నచ్చింది చెయ్యండి, నచ్చినట్టు ఆనందించండి, వాళ్ళ కోరిక చొప్పున ఏది పడితే అది చెయ్యండి అని చెప్పేసి అని ఎంతో స్పష్టంగా జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాస్తున్నాను అన్నమాట. అయితే వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన ఒక రోజు అనేది ఉంది. దేవునికి మనం సమాధానం చెప్పాల్సిన ఒక రోజు అనేది ఉంది. దేవునికి మనం భయభక్తులు కలిగి ఉంటే, దేవునికి మనం ఆనుకొని ఉంటే కనుక యవనస్తులైన వాళ్ళు దారి తప్పకుండా ఫలించే వారిగా ఎదుగుతారు, జీవితంలో ఫలిస్తారు. అదేవిధంగా అన్న చెప్పినట్టు కన్నీటితో ప్రార్థన చేసిన వారు సంతోషంతో పంట కోస్తారు. పంట చేతికి వస్తే, పంట ఎప్పుడు చేతికి వస్తుంది? అది ఫలించినప్పుడే చేతికి వస్తుంది. అది ఈ జీవితంలోనూ ఫలిస్తారు, అదేవిధంగా పరలోకంలో కూడా మనకి పంట చేతికి వస్తుంది అన్నమాట. సో యవనస్తులు వాళ్ళ యొక్క సమయాన్ని ఎలా వృధా చేస్తున్నారు అనేది మనకి ఎంతో స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఈ యొక్క మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయి, ఆ యొక్క గేమింగ్కి ఎడిక్ట్ అయిపోయి, ఆ యొక్క షార్ట్ ఫిలిమ్స్కి ఎడిక్ట్ అయిపోయి, ఇంకోటి ఏంటంటే పోర్నోగ్రఫీకి కూడా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమంటారా? మరి ఇవన్నీ కూడా దేవునికి ఎంతో వ్యతిరేకతను తీసుకొచ్చి, దేవుని ద్వారా మీరు ఏం తీసుకొచ్చుకుంటారంటే ఉగ్రతను తీసుకొచ్చుకుంటారు. జీవితంలో మీరు పైకి ఎదగాలనుకున్నా కానీ ఒక్కొక్క మెట్టికి నువ్వు ఎక్కుదని ఎంత ట్రై చేసినా సరే దిగుతూనే ఉంటావు తప్పితే నువ్వు పైకి వెళ్ళే ప్రయత్నంలో ఓడిపోతా ఉన్నావు. దేవుణ్ణి ముందు పెట్టుకొని వీటన్నిటి నుంచి మనం పక్కకు తొలగి మన యొక్క జీవితాన్ని దేవుని తప్పించి మనం దేనిలో ముందుకెళ్ళినా సరే మనం ఫలించే వారుగా ఉంటాం. అందుకే అంత దుర్దినములు రాకముందే, ఆ యొక్క వాటిలో మనకు సంతోషం లేదని మనం చెప్పకముందే మనం అంతా దేవుణ్ణి బాల్యమందే స్మరణ తెచ్చుకోవాలి. మరి చాలా మంది చిన్నపిల్లలకి దేవుడు అంటే ఏంటో తెలియదు. మరి వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళకి మన తల్లిదండ్రులు చెప్తేనే కదా తెలిసేది వాళ్ళకి. సో
వాళ్ళకి చిన్నప్పుడే పోషణ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది. మరి తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు అని అంటే, మనం మాట్లాడుకోగలిగితే కుటుంబ ఆరాధనలోనే కూర్చోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళకి ఎప్పుడు దేవుని మాటలు చెప్తున్నారు, ఎప్పుడు దేవుని వాక్యం చెప్తున్నారు అనేది నాకైతే అర్థం కాదు. దేవుని వాక్యం ఎంతో జ్ఞానం కలిగింది. అది మనతో ఉంటే కనుక మనం ఎదగలం. అయితే తల్లిదండ్రులు అంట ఎప్పుడెప్పుడు వాళ్ళకి వాక్యం చెప్తూ ఉండాలి. ఏమన్నా సమయం సందర్భం ఎప్పుడెప్పుడు చెప్తూ ఉండాలి. సమయమందును అసమయమందును చెప్తా ఉండాలి వాళ్ళకి దేవుడి వాక్యం. మరి ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు? నేనైతే జనరల్గా చెప్తుంది వెళ్ళిపోతున్నాను అమ్మ, ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. బట్ నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నా కాబట్టి జనరల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎంతమంది తల్లిదండ్రులు మరి వాళ్ళతో మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆ యొక్క పోషణ అనేది సరిగ్గా ఉంటే, ఎలాగైతే వాళ్ళు ఎదగడానికి మీరు మంచిగా ఫుడ్ రెడీ చేసి చిన్నతనం నుంచే వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి అనేసి అని మీరు చిన్నప్పటి నుంచే చెప్తా ఉంటే ప్రతి ఒక్క విషయం వాళ్ళు మంచిగా ఎదగడానికి ఒక అవకాశం అనేది ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం ఓపెన్ చేస్తే, నీ బాలులను మానుకొనకును, బెత్తముతో వాడిని కొట్టిన యెడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన యెడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. నా కుమారుడా, నీ హృదయం నాకు జ్ఞానము లభించిన యెడల నా హృదయము కూడా సంతోషించు ఆనందించాలి. మరి ఎంతమంది మరి పిల్లలు దండిస్తున్నారు, ఎంతమంది ఆ యొక్క వ్యర్థం వాళ్ళని కొట్టడం అనే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళని చిన్నతనం నుంచే దేవుడి పట్ల వాళ్ళకి ఒక ఆలోచన అనేది కలిగేలాగా చేయడం, దేవుడిని ఏంటి అనేది చెప్పుకుంటూ ప్రతి క్షణం కూడా వాళ్ళని పెంచుతూ ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఆ మాటలు చెప్పకపోతే చాలా మంది తల్లిదండ్రులు అనుభవిస్తూ ఉండి ఉంటారు, మా యొక్క పిల్లల జీవితం ఏంటి అనేసి అని. మరి అది ఎక్కడ లోపం అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే ప్రతి ఒక్కరి గురించి కాదు, దేవునిలో ఎదిగితే కనుక ఆశీర్వాదాలు చూస్తారు ఖచ్చితంగా. అందుకనే నేను ఈ మాటలు చెప్పాలనుకుంటున్నా. తల్లిదండ్రులు చిన్నతనం నుంచే, నేను చాలా వేడుకుంటున్నానండి, చిన్నతనం నుంచే వాళ్ళకి వాక్యంని, ఇక్కడ సంఘంలో మీకు ఆహారం దొరికింది, వారానికి ఒకసారి ఆహారం అనేది దొరుకుతుంది, అన్న లేకపోతే అయ్యగారు మీరు చెప్తా ఉంటారు. బట్ అనుదినము వాళ్ళు మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మీరు ఎక్కువ చెప్తా ఉండాలి. సో మీరు ఎక్కువ చెప్తా ఉంటే వాళ్ళు దేవుడు ఎదగడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవను. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలి. ఏ మాట ఉండాలంట? ఎక్కడి నుంచి పట్టుకొని కొద్ది వాక్యం చదవమన్నా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, నీ త్రోవను నడిచినప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలమ్మా. మరి ఎంతమంది చెప్తున్నారు అనేది ఎవరికైనా క్వశ్చన్ వేసుకోండి ఒకసారి. తల్లిదండ్రులు అయిన వారు లేచినప్పుడు అంట, నడుస్తున్నప్పుడు అంట, తింటున్నప్పుడు అంట, పడుకునేటప్పుడు అంట, లేకపోతే అనుదినం వాళ్ళు మీకు ఏ సమయంలో మీ పక్కన ఉన్నా సరే వాళ్ళకి దేవుని వాక్యం చెప్పేవారుగా మీరు ఉన్నారా అనే క్వశ్చన్ ఒకసారి మీరు వేసుకోగలిగితే మన పరిస్థితి అర్థమవుతుంది. మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అనేది. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వకుండా దాన్ని దొంగిలించి సమయాన్ని వృధా చేసి, తల్లిదండ్రులేమో ఆడవాళ్ళు అయితే సీరియల్ కానీ, మగవాళ్ళు అయితే బయట తిరగడానికి కానీ వెళ్ళిపోవడం,
పిల్లలేమో మొబైల్ చేతికి ఇస్తారు, ఇంకా సోషల్ మీడియాలో పడిపోయి అదే ప్రపంచం అనుకొని దానిలోనే ఆనందిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపేస్తూ ఉంటారన్నమాట. అలా గడిపేయడం వల్ల ఏంటంటే సమయాన్ని దొంగిలించి దాన్ని వృధా చేస్తున్నారు. దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే విగ్రహారాధన అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ మీరు మీ పిల్లలకి చెప్పలేని స్థితిలో ఉన్నారు అని అంటే మీ జీవితాన్ని మొదటగా మార్చుకొని ఇప్పటికైనా మీ పిల్లలకి ప్రతి దినము ప్రతిరోజు ఎప్పుడు సమయం దొరికినప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పేవారుగా మీరు ఉండాలి. వాళ్ళకి మంచి ఆరోగ్యమైన ఆహారం ఇచ్చేవారుగా మీరు ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కుష్ఠరోగులు ఉన్నారనుకోండి, చేతులు ఎంతో కురుపులు ఉన్నాయి, ఒక లడ్డు తీసుకొచ్చి మీకు ఇస్తే తీసుకుంటారా? తీసుకుంటారు, తింటారు చెప్పండి. మంచి టేస్టీ లడ్డు, అది మంచి చూడడానికి మంచి రుచిగా ఉంది, తీసుకుంటారా? కుష్ఠరోగి చేతులు ఎత్తంటే ఇష్టపడరు, తీసుకుంటారు. అదేవిధంగా పిల్లలకి మీరు దేవుని వాక్యం చెప్తున్నారు అంటే మొదట మన యొక్క జీవితాలు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. మనమే రోగం కలిగిన వారిగా ఉండి పిల్లలకి చెప్తామంటే తీసుకుంటారు, వాళ్ళు చెప్పొచ్చేవే అని అంటారా లేదా? వాళ్ళు మనల్ని చూసే ఎదుగుతారు. సో మన ప్రవర్తన వాళ్ళని ఎంతో ప్రేరేపింపజేస్తారంటారు. ఆ యొక్క రెస్పెక్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆ చిన్నతనం నుంచే మన యొక్క జీవితాలు వాళ్ళకి ఎగ్జాంపుల్గా మాదిరిగా ఉంచగలిగితే వాళ్ళు మనల్ని చూస్తూ ఎదుగుతారు. కాబట్టి ఆ యొక్క విధానం అనేది వాళ్ళకి అర్థమైపోద్ది. మనం ఆ యొక్క కుష్టి రోగం కలిగిన వారిగా కాకుండా పుష్టిగా మంచి ఆరోగ్యం కలిగిన వారిగా వాళ్ళకి మనం ఆహారం ఇచ్చేవారుగా ఉండాలి. అప్పుడు వాళ్ళని తీసుకొని మంచి మార్గంలో నడుస్తానికి అవకాశం ఉంది. ఒకసారి ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటే కొన్ని విషయాలు ఈ యవనస్తులు తెలియక స్టైల్గా వాడేసే పదాలు ఏంటి అని అంటే, ఒక నిమిషం, ఐదో అధ్యాయము 1వ వచనం నుంచి చదవమ్మా. కావున మీరు ప్రియులైన పిల్లల కంటే దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తును మీరు ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకోలేదు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ గోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు హెచ్చరింపవలను కానీ. ఒక్క నిమిషం అమ్మ, ఇక్కడ నుంచి యవనస్తులు చదవరా? 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు హెచ్చరింపవలను కానీ. ఒక్క నిమిషం అమ్మ, మగవాళ్ళ దగ్గర యవనస్తులు బాయ్స్ దగ్గర బైబిల్ లేదా? ఓన్లీ లేడీస్ దగ్గర నుంచి వస్తుంది. 5వ వచనము 5వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. క్షమించాలమ్మా, నా టార్గెట్ ఓన్లీ యవనస్తులే. నేను లండన్ నుంచి ఎంత దూరం వచ్చి మొట్టమొదటి నేను ఇక్కడ వాక్యం చెప్పాలనుకున్నది దేనికి అంటే నాకున్న ఈ కొద్ది నాలెడ్జ్, బైబిల్ పట్ల ఉన్న నాలెడ్జ్ని నేను యవనస్తులకు పంచాలన్న ఉద్దేశంతో నేను నా మెయిన్ టార్గెట్ యవనస్తులు. అందుకే నేను ఆల్రెడీ దాన్ని నన్ను క్షమించండి. చదవాలి. బైబిల్ షేర్ చేసుకుంటున్నారు, గురువైపోయిందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞత వచనమే కానీ
కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు ఏంటంట బూతులైనను. చదవండి, ఇంకా కంటిన్యూ చేయండి. పోకిరి మాటలైనను, చదువు, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగ్గవు. చాలా స్టైల్లో వాడేస్తూ ఉంటాం అన్నమాట బూతులు మాట్లాడకపోతే స్టైల్ ఉండదు. యవనస్తులకి నేను చెప్పేది ఏంటంటే, అన్నా మీరు బూతులు మాట్లాడొచ్చా, నచ్చినట్లు బతకొచ్చా, పోకిరి చేష్టలు చేయొచ్చా అంటే బైబిల్ అంతా స్పష్టంగా చెప్తుంది. బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను యవనస్తులకి తగవంట. అర్థమైందా? కూర్చో. అర్థమైందా? యవనస్తులకి బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను. పోకిరి మాటలైన చాలా తేలిగ్గా వదిలేస్తారన్నమాట. స్టైల్, అదొక స్టైల్. అలా మాట్లాడటమే స్టైల్ అనుకుంటారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కామెంట్స్ చేయడం అదొక స్టైల్ అన్నమాట, అదొక పోకిరి చేస్తాం. రీసెంట్గా ఒక యూట్యూబ్లో వీడియో కూడా పెట్టా. యూట్యూబ్ బైక్ నడుపుతూ ఉంటారు కానీ ఒక చక్రం మీద నడుపుతారు. స్టైల్ అది మ్యానుఫ్యాక్చర్ చేసిన డిఫెక్ట్ అనమాట. అది ఒక చక్రం మీద ఇవ్వాల్సింది. అది పాపం యవనస్తులంట ఈ తగవంట. చిన్నప్పటి నుంచి మనం ఇవన్నీ నేర్చుకోవాలి. బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులు అంటే సరసానికి సంబంధించిన విషయాలన్నీ. ఈ మధ్యన భేదం కూడా లేకుండా ఆడవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా కలిసి మాట్లాడేసుకుంటారు. సరసోక్తులు, సరసానికి సంబంధించిన విషయాలు ఎంతో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఎందుకు ఈ మెన్షన్ చేశారు అంటే ఈ రోజున జ్ఞాపకం చేసుకునేమో అని నేను అనుకుంటా ఉంటాను. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యవనస్తులు దేవుని మార్గంలో నుంచి తప్పుపోయి వాళ్ళు నచ్చిన విధానంలో బ్రతుకుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వాక్యాలు. ఆ రోజు ఎంతో కష్టపడి మరి నార్మల్గా మనకులాగా సుఖభోగాలు అనిపిస్తూ అక్కడ చీరలో కూర్చొని ఇక్కడ ఫ్యాన్ కింద ఏసీలో ఉండి అలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు రాయడం మనకి పత్రికలు. ఎటువంటి సిచ్యువేషన్లో రాశారమ్మాయి? జైల్లో ఉండి రాశాడు ఈ పత్రికలు. జైల్లో ఉండి ఆ యొక్క చిత్రహింసను అనుభవిస్తూ దేవుని మహిమపరచాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మహిమపరచాలని చెప్పేసి అని యవనస్తుల గురించి కూడా ఎంతో చక్కగా రాస్తున్నాను. యవనస్తులనే కాదు, పెద్దలు ఇంట్లో పొద్దున్న లేచిన తర్వాత మొదలయ్యే మాట ఏమైనా బూతులతోనే మొదలవుతుంది నాకు తెలిసి చాలా ఇళ్లలో. మరి ఆలోచించుకోండి ఒక్కసారి, మీరు ఏం మాట్లాడుతున్నారు? బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, ఇంకా పిల్లలతో కలిసి తల్లిదండ్రులు కూడా కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరు కలిసి బూతులు మాట్లాడుకుంటారు. ఇది చాలా నవ్వుకోదగ్గ విషయం. ఇద్దరు కలిసి మాట్లాడేసుకుంటారు. బూతులను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారంటే, ఇంత పట్టుకొని మాట్లాడుతున్నారంటే కామన్ వర్డ్సే కదా అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు వయసు భేదం లేకుండా మాట్లాడుతున్నారు. మరి అవి మనకంతా తగవంట. ఎవరికి తగుది? అజ్ఞానులకి, అన్యులకి తగుది అన్నమాట. ఇవన్నీ వాళ్ళు చేయడానికి సరిపోతాయి కానీ మనకి సరిపోదంట. క్రైస్తవులు అనబడిన వారు ఈరోజు గుర్తుపెట్టుకోండి, నా నోటి నుంచి ఒక బూతు మాట వస్తే నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. మరి ఎంతమంది మాట ఆలోచించుకుంటున్నారో క్వశ్చన్ వేసుకోండి. ఈ రోజు నుంచి నా నోట ఒక బూతు మాట వస్తే నేను క్రీస్తుని అనుసరించి నడుస్తున్నానా, లేకపోతే లోకాన్ని అనుసరించి నడుస్తున్నావా, విగ్రహాలను అనుసరించి నడుస్తున్నావా, నీకు నచ్చిన విధానంగా నడుస్తున్నావా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. బూతులైనను గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నా, ఒక్క బూతు మాట మాట్లాడినా కానీ మనకు క్వశ్చన్ రావాలి. నేను క్రైస్తవునేనా, దేవుని కూడా నడుస్తున్నాననే క్వశ్చన్ మనకు రాలేదంటే కనుక అజ్ఞానం కలిగిన వారు మనం, అన్యులని క్రైస్తవులు అనబడిన వారు కాదంటారు. సో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ బూతులు మాట్లాడే విషయంలో కానీ, పోకిరి చేష్ట అయినా కానీ. కిందకి వెళ్ళానమ్మా, 5వ వచనం చదవండి.
వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోటి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని మీకు నిశ్చయముగా తెలియదు. దేనికి హక్కుదారులు కాదంట? ఇప్పుడు చెప్పనమ్మా. అన్నయ్య లాస్ట్ వీక్ కన్నీటితో ప్రార్థన చేసిన వారు పరలోకంలో పక్క పోసేస్తారంట. అది జరుగుతుంది. ఈ బూతులు మాట్లాడేవాళ్ళు, ఈ సరస్వతులు మాట్లాడేవాళ్ళు, సరదాలకి పోగిరి మాటలు మాట్లాడేవాళ్ళు మరి పరలోకంలో ఇక్కడ వచ్చేసి కన్నీటితో ప్రార్థన చేసేసి బయటికి వెళ్ళిపోయి బూతులు మాట్లాడేసి ఇవన్నీ చేస్తారు. మరి పరలోకంలో పక్క కోసం ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చేతులు ఎత్తాను ఎవరు ఎత్తారో. ఎందుకంటే ఇవన్నీ చాలా సింపుల్ వర్డ్స్. బట్ మనం వాటిని అనుదినం మనం పరీక్షించుకోవాలి. మన యొక్క జీవితం ఎలా ఉంది, దేవుడికి నచ్చేది ఉందా లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా లాస్ట్ ఫైనల్గా మనం చూసుకుంటే 6వ వచనం చదవమ్మా. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి. ఒక్క నిమిషమ్మా. ఏంటంటే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. చాలమ్మా. ఈ పైన అన్నీ చదువుకుంటూ వచ్చాం. ఏంటంటే అంత బూతులు, సరసవుతులు, పోకిరి మాటలు, వ్యభిచారమైనను, విగ్రహారాధనైనను ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవంట. వీటి ద్వారా దేవుని రాజ్యానికి ఎవరో వారసులు కాదంట. వారసులు కాకపోగా దేవుని యొక్క ఉగ్రత అనేది ప్రతి ఒక్కరి మీదకి వస్తుంది. దేవుని ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నారా? దేవుని ఉగ్రత ఒకసారి మరి బైబిల్లో ఉందో మరి సాంత నాకు తెలియదు. దేవుని ఉగ్రత అంట చాలా సంవత్సరాలు సంథింగ్ ఎలా ఉంటుందంట. ఓకే. అయితే దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా మనం చూసుకోవాలి. ఈ చిన్న చిన్న విషయాలే మనకి ఎందుకు ఇబ్బంది చేస్తాం? వీటిలో పర్ఫెక్ట్గా ఉండగలిగితే ఎదిగే కొద్దిగా మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి అని మనకి ప్రతి ఒక్క విషయం మీద ఒక ఆలోచన అనేది ఉంటుంది. అందుకనే ఈ యొక్క వ్యర్థమైన మాటలు ఎవరునూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటలు అంటే సమయాన్ని ఎలా గడపాలని చెప్పేసి అని కాకమ్మ ముచ్చట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా, అలాంటివి కూడా తగ్గవంటారు. మరి ఏం చెప్పుకోవాలి? సమయం దొరికినప్పుడల్లా, చెట్టు కింద కూర్చున్నప్పుడల్లా, రోడ్డు మీద తిరిగేటప్పుడల్లా, 10 మంది ఆవిడ కూర్చున్నప్పుడల్లా ఏం చెప్పుకోవాలి? సీరియల్ గురించి చెప్పుకోవాలా? దేని గురించి చెప్పుకోవాలి? దేవుని మహిమ పరిచయం చెప్పుకోవాలి. ఆ పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని చెప్పుకుంటారా? అవి కాదు, అవి వ్యర్థమైన మాటలు. వాటి వల్ల ఏమొస్తుందంటే దేవుని ఉగ్రత అనేది ప్రతి ఒక్కరి మీదకి వస్తుందంట. సో అది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బూతులైనవి ఇవన్నీ ఏటు చెప్పి ప్రతి చిన్నది కూడా మనకి దేవుడు ఎంతో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి చేర్చారన్నమాట. ప్రతి ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంత ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, ఎంతమంది క్రైస్తవులు చేతులు ఆలోచించుకొని వేస్తాం? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? 1 స్టార్టింగ్ ఎంతమంది ఎత్తారండి? ఎంతమంది ఎత్తారు చెప్పాలి? అందరూ క్రైస్తవులేనా? ఇద్దరు అందరూ క్రైస్తవులని చెప్పారు కదా. క్రైస్తవులు అంటే ఏంటంట? క్రీస్తుని అనుసరించి నడిచేవాళ్ళంట. క్రీస్తుని అనుసరించి నడిచే వాళ్ళకి ఈ బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసొక్తులు కానీ, వ్యర్థమైన మాటలు కానీ ఇవేమీ కూడా పనికి రావు. ఒకవేళ అవి మీలో ఉంటే కనుక దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని రాజ్యానికి మీరు వారసులు కూడా కానేరు. జ్ఞాపకం ఉంచుకోవాలి. యవనస్తులు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే ఇవి కూడా మీరు పోకిరి మాటలు ఇవన్నీ బాగా న్యాచురల్గా మీరు జనరల్గా చేసేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఎంతో క్లియర్గా ఉంది. అందుకే బైబిల్ చదివితే బైబిల్ క్యారీ చేయడానికి ఎంత బరువు అయిపోతాయి. కానీ మీరు బైబిల్ లేకుండా చర్చికి వస్తారు, సంఘాలకు వస్తున్నారు అని అంటే అక్కడ ఎంత అవుతుంది మీ డిసిప్లైన్? దేవుని విషయంలో మీరు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారా? బైబిల్ లేకుండా మీరు చర్చికి వస్తున్నారని దేవుని విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారని అక్కడ ఎంత అవుతుంది? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లా. చూసుకోవాలి. మీరు వస్తమే కాదు, మీరు తీసుకొని వచ్చేయడం కాదు, మీ పిల్లలు పట్టుకున్నారా, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా
సంఘంకి ఎలా వస్తున్నారు, సంఘంలో ఎలా ఉంటున్నారు, ఇంట్లో ఎలా ఉంటున్నారు, రోడ్డు మీద తిరిగినప్పుడు ఎలా ఉంటున్నారు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, స్కూల్లో ఎలా ఉంటున్నారు, ప్రతి ఒక్క విషయం కూడా మీరు వాళ్ళ మీద ఒక కన్నేసి వాళ్ళని ప్రతి నిమిషం అబ్జర్వ్ చేసుకుంటూ గైడెన్స్ ఇచ్చుకుంటూ మీరు మారుతూ వాళ్ళని కూడా మార్చుకుంటూ దేవుడికి మహిమకరంగా ఉండాలన్నమాట. అందుకే అడిగా ఫస్ట్ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అని. చివరికి వచ్చేసరికి ఒక చెయ్యి వేసిందన్నమాట. మరి అందరూ జ్ఞాపకం ఉంచుకొని ఈ చిన్న చిన్న విషయాలమ్మా, ఎవరన్నా కించపరుచుంటే క్షమించండి. కానీ దేవుని విషయాలు ఎక్కడా కూడా నేను ఆగిపోకుండా ఓపెన్గా మాట్లాడాలి అని చెప్పేసి ఆలోచించి మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులు, బిడ్డలు, యవనస్తులు అందరూ కూడా దేవుడు ఎదుగుతూ ఫలిస్తూ జీవితంలో ఫలించాలి, పరలోకంలో కూడా వాళ్ళు ఎదుగుతూ ఉండాలి, అలాగే పరలోకంలో పంట కోస్తూ ఉండాలి. బైబిల్ని మీరు అనుదినము ఒకే ఒక్క లాస్ట్ వర్డ్, దేవుని స్వామి ఎంతమంది చెప్తారు? చాలా మంది వెళ్ళలేకపోవచ్చు. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే చదవండి ఆయన. అర్థమైనా? ఆయన చదవండి. మీరు దేవుని స్వరం వెళ్ళలేకపోతే ఆయన మీరు చదవండి, వినిపిస్తుంది. ఈ బైబిలే దేవుని స్వరము. వినలేకపోతున్నారు అంటే అది మీ అజ్ఞానము. వినగలుగుతున్నారు అంటే మీరు బైబిల్తో ఉంటున్నారని అర్థం. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.